హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాలం దేవుని సన్నిధికి చేరి వచ్చిన మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు. అందరికి వందనాలండి. ఎంతమందికి కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం తెలుసా? 23వ అధ్యాయం తీయొద్దు. మొదటి మాట ఏముందో చెప్పండి. అంతేనా? తర్వాత కీర్తన 23 ఒకటిలో ఏముందమ్మా? పురుషులారా ఆగండి, యెహోవా అంతేనా? తీసి చదువుతున్నారా? వెరీ గుడ్. యోబు గారు ఏముంది అక్కడ? నాకు లేమి కలగదు. రైతులాడు మొత్తానికి అంత అలర్ట్గానే ఉన్నాను. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా. మన దైనందిన జీవితంలో మనం ఎక్కువగా ఈ వాక్యాన్ని బాగా మనం గుండెలోకి తెచ్చుకుంటాం. మనకి బాగా అలవాటు. సండే స్కూల్ దగ్గర నుండి మనకి బాగా ఈ మాట బాగా అలవాటు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్ల నన్ను వరుణ చేయించున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుచున్నాడు. తర్వాత చదవండి. అందరు నాతో కలిసి చెప్పండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఆమేన్. హల్లెలూయా. దావీదు రాసిన కీర్తన ఎవరైనా రాని, దావీదే రాయని, పలానా వ్యక్తి రాయని, బైబిల్లో రాయబడింది అంటే అది మనందరిది. ఆమేన్. బైబిల్లోకి ఆ వచనం కానీ ఆ పదం కానీ ఉన్నది అంటే అది భూమి మీద పుట్టిన ప్రతి మనిషి అనేవాడు ఎవరైనా ఉన్నారంటే వారందరికీ ఆ మాట పని చేయాలి, పని చేస్తూ ఉంటుంది. దాని కొరకే మనుషుడు మరి సిద్ధపడుతూ ఉండాలి. కాబట్టి పిల్లరా, ఉదయకాల సమయంలో అక్కడ మనం ఒక మాటను గమనించాలి. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. శాంతికి ఆపోజిట్ పదం ఏంటి? అశాంతి. అక్కడ అశాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుచున్నాడని పెట్టొచ్చుగా. జలములు అనగా ఏంటి? నీరు. జలములు అనగా ఏంటి? నీరు. నీరు శాంతినే. అంటే నీరు అనేది చల్లదనం, నీరు అనేది కమ్మదనం. అవునా? నీరు అనేది ఏంటి? చల్లదనం, కమ్మదనం. అంతేనా? ఈ నీటి ద్వారా అశాంతి అనేది కలుగుతుందా? ప్రశ్న. నీరు మన దైనందిన జీవితంలో దాహం వేసినప్పుడు తాగటానికి, 2 మురికైనప్పుడు కడుక్కోవడానికి. అంతేనా?
దాహం తీరుస్తుంది, శుభ్రం చేస్తుంది. నీరు అంతేనా, ఇంకేమన్నా ఉన్నా? ముఖ్యంగా మానవులందరికీ ఉపయోగపడే 2 ప్రధానమైనటువంటి ఈ నీటి ద్వారా కలిగేది ఏంటంటే, 1 దాహం తీరుస్తుంది, 2 శుభ్రం చేస్తూ ఉంది. దీని ద్వారా మనుషుడికి అశాంతి అనేది కలగటం, మరి అది మనం ఒకసారి ఆలోచించేయాలి. ఈ నీటి ద్వారా దాహం తీర్చబడుతుంది, ఈ నీటి ద్వారా మనం శుభ్రపరచబడతా ఉన్నాం. అదే నీటి ద్వారా మనకు అశాంతి అనేది ఎలా వస్తుంది? శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుచున్నాడు. ఆ పదాన్ని ఎందుకు దావీదు మాట్లాడారు? దేవుడు ఎందుకు మనకి ఇక్కడ ఆ మాటను రాయించారు? శాంతికరమైన జలముల యొద్దకు దేవుడు నడిపించడానికి గల కారణాలు ఏంటి? అశాంతికరమైన జలములు కూడా ఈ భూమి మీద ఉంటాయా? ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శాంతికరమైన జలముల యొద్దకే మనల్ని నడిపించాలా? అశాంతికరమైన జలములు ఉండవా వాస్తవంగా? అంటే అశాంతికరమైన జలములు కూడా ఉంటాయి. అర్థమైందా? ఇప్పుడు సముద్రపు నీరు వాస్తవంగా గమనిస్తే, సముద్రపు నీరు మన దైనందిన జీవితంలో మన నివాస స్థలాల్లోకి వస్తే అది శాంతి అశాంతి? మాట్లాడదేంటి మంద? ఇప్పుడు సముద్రంలో ఉండవలసిన నీరు సముద్రంలోనే ఉండాలి. సముద్రాన్ని దాటి ఇళ్లలోకి నీరు వచ్చిందంటే, అవునా? అవి ఏంటి వాస్తవంగా? అశాంతికరమైన జలములు. అశాంతికరమైన జలములు. నీరు ఒకటి, నీరు అనేది ఒకటి, కానీ దాని పన్నులు వేరుగా ఉన్నాయి. మనం ఇందాక విన్నాం. అవి ఉండే స్థలాలు కూడా వేరే. సముద్రంలో ఉంటుంది, నదులలో ఉంటుంది, చెరువుల్లో, గుట్టల్లో, తొట్టుల్లో, బిందెల్లో, కొండల్లో నీరు అనేది ఒకటే. దాంట్లో 2 రకాలు ఉన్నాయి, పరిశుభ్రమైన నీరు, అపరిశుభ్రమైన నీరు. నీరులో కూడా రుచులు వేరుగా ఉన్నాయి. తీయని నీరు ఉంది, ఉప్పు నీరు ఉంది. ఇలాగ రకాలలో నీరు అనే పదం 2 అక్షరాలే, కానీ దాని పన్నులు వేరుగా ఉన్నాయి, దాని రుచులు వేరుగా ఉన్నాయి, అవి ఉండే స్థలాలు వేరుగా ఉన్నాయి. ఈ రోజున మనం ఇప్పుడు మురుగుకుంట్లో నీళ్లు ఉంటాయి, వాటిని మనం ఎవరు తాగం కదా, పట్టుకోం కదా. తాగటానికి నీరైనప్పటికీ వేరే శుభ్రపరిచిన నీళ్లు తెచ్చుకొని తాగుతాం. దావీదు అన్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. అంటే అశాంతికరమైన జలములు కూడా ఉన్నవి, అశాంతికరమైన జలములు కూడా ఉన్నవి. తుఫాను మనకి మేలా కీడా? తుఫాను. అందుకనే వర్షముల గురించి వ్రాయబడిన మాట దీవెన వర్షము. శాపమైన వర్షం కూడా ఉంది. ఇప్పుడు వరుసన 40 రాత్రి పగల్లో నోవాహు దినాల్లో ప్రచండమైన వర్షం కురిసింది. ఈ రోజున మరి ఆ రోజున మానవులకు అది శాపం అయిపోయింది. ఏమైపోయింది? మానవులకు ఆ 40 రాత్రి పగల్లో వర్షపు నీరు శాపం అయిపోయింది. దావీదు అంటున్నారు, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుచున్నాడు. ఈ రోజున నీరు మనం అనుకుంటాం, ఆ నీటి ద్వారా ఏ మంచే కదా, చెడేముంది? నీటి ద్వారా చెడు ఎలా జరుగుతుంది? సముద్రంలో ఉన్న నీరు మానవ మనుగడలో ఉన్నటువంటి భూభాగానికి వస్తే మానవ మనుగడకి ముప్పు, అశాంతి కలుగుతుంది. మన విజయవాడ ప్రాంతంలో బీభత్సమైనటువంటి వర్షపు నీరు, అవునా, ఇళ్లలోకి వచ్చినాయి. అవి ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నీరు అనేది ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. అది మన దగ్గరకు రాకూడదు, మన ఇళ్లలోకి రాకూడదు. అవి ఒకవేళ వచ్చినా మన తొట్లలోనే బిందెల్లోనే ఉండాలి. కానీ మన మంచాల మీద, మన పడుకునే స్థలాల మీద, మన వంట వరకు చేసే స్థలాల్లో నీరుంటే పనులు జరగవు. అశాంతికరమైన జలములు కూడా ఈ భూమి మీద ఉన్నాయి. దావీదు అన్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమీ కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా దేవుడు నన్ను అశాంతికరమైన జలముల్లోనికి తీసుకుని వెళ్ళట్లా.
నా దేవుడు నాకు ఇబ్బందికరంగా ఉన్న జలముల వద్దకు నన్ను తీసుకొని పోవట్లా. నా దేవుడు నన్ను శాపగ్రస్తమైన జలములు ఉండే స్థలానికి నన్ను తీసుకెళ్ళట్లా. నా దేవుడు నా దాహము తీర్చలేని నీటి యొద్దకు నన్ను తీసుకుని వెళ్ళట్లా. నా దేవుడు నా నోటికి మధురము కాని చేదైన నీరును నా దేవుడు నాకు ఇవ్వలేదు. శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుచున్నాడు. గట్టిగా చపలు కూడా బ్రహ్మ కనపడి హల్లెలూయా. శాంతికరమైన జలములు, దేవుణ్ణి మనం కాపరిగా కలిగి ఉన్నాం. మనకిచ్చే నీరు శాంతికరమైన నీరు. అది మన దైనందిన జీవితంలో మన ప్రాణాలకు దాహము తీర్చే నీరు. అది మన ప్రాణాలు ఆయాసంతో ఉన్న ఈ భూమి మీద తిండి కొరకు, గుడ్డ కొరకు, నివాసాల కొరకు, సుఖాల కొరకు, సంతోషాల కొరకు మానవుడు పరిగెడుతూనే ఉన్నాడు. మన ప్రాణానికి నెమ్మది దొరకని పరిస్థితి. కొందరి జీవితంలో ప్రియులారా వేటి కొరకు గమ్యం కలిగి వేటిను ఆశించి ఆయాసపరుచుకుంటున్న మనుషులు ఈ రోజున కోకొల్లులుగా ఉన్నారు. అవునా కదా? చెప్పరే హల్లెలూయా. అయితే మన ప్రాణాలు ఆయాసపడే ప్రాణాలుగా, మన ప్రాణాలు పరిగెత్తే ప్రాణాలుగా, మన ప్రాణాలు విసుగు చెందే ప్రాణాలుగా, కొందరి జీవితాల్లో ప్రాణాలు విసిగిపోయి రాజమండ్రి సైడ్ మొన్న 2 రోజుల క్రితం ఒక ఎస్ఐ గారు తన సర్వీస్ రివాల్వర్ తీసుకొని ఇక్కడ కాల్చుకున్నాడు. ఆయన వయసు 36 సంవత్సరాలు. ఎస్ఐ, సర్కిల్ ఇన్స్పెక్టర్, అమలాపురం సైడ్ లో. ఎందుకు కాల్చుకున్నాడంటే తన పై అధికారులు తను విసిగించారంట. అప్పుడు బ్రతిమలాడాడంట, అయ్యా నా పరిస్థితి బాగాట్లేదు, మీరు నన్ను విసిగించకండి, నా ప్రాణం ఆయాస పడిపోతుంది. తన పైన ఉన్న సిఐ అధికారి విసిగించాడు. తన రికార్డు ఎవరో ఫ్రెండ్ తో, తన కోయిన్సిడెంట్ అంటే కొలిగ్తో మాట్లాడుతా, నా ప్రాణం విసిగిపోయింది, నేను చనిపోవాలనుకుంటున్నాను, నా భార్య అమాయకురాలు, నా పిల్లల అమాయకురాలు, వాళ్ళు ఏమవుతారు అని చెప్తున్నాడు. నా ఫోన్లో ఆర్టీవీలో వచ్చిన ఉదయకాలం నేను చూసి వస్తా ఉన్నాను. సర్కిల్ ఇన్స్పెక్టర్ తన ఉద్యోగం ఏంటి, తన హోదా ఏంటి, తనకున్న డబ్బు ఏంటి, తనకున్న పరపతి ఏంటి, సమాజంలో తనకి ఎంత గౌరవ దేవుడు ఇచ్చారు, వాటి ఏవి కూడా అతని ప్రాణాన్ని నెమ్మది చేయలేకపోయాయి. అర్థమవుతుందండి? మానవులకి రోజున అనేకములుగా ఉన్నాయి, కానీ ప్రాణాలకు నెమ్మది లేదు. అయితే మనం ఆరాధిస్తున్న దేవుడు మనకు విలువైన సమాధానాన్ని ప్రకటించువాడు. ఆమేన్. మనం ఆరాధిస్తున్న మన యేసయ్య మన ప్రాణాలకు నెమ్మదినిచ్చేవాడు. మనకి అందించేది ప్రతిదీ కూడా శ్రేష్టంగానే ఉంటుంది. 1కి 2 సార్లు ఆయన చెక్ చేస్తాడు. ఆయన ప్రతిదీ కూడా చెక్ చేసి పరిశోధించి పరీక్షించి అది మన చేతికి ఆయన ఇస్తాడు. కాబట్టి పిల్లలు, మన దేవుడు శాంతికరమైన జలముల యొద్దకు నడిపించువాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అంటాడు, ఈ ప్రజలు జీవజలపు ఓటైన నన్ను విడిచి ఉన్నారు. జీవజలపు ఓటైన నన్ను విడిచి ఉన్నారు. జీవజలపు ఓటైన నన్ను విడిచి ఉన్నారు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం. ఈ మాట చదివించి కొంత 10 నిమిషాలని మాట్లాడి దైవజనుడికి నేను సమయం ఇస్తాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోనికి వెళ్దాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వాక్యం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవ జలముల ఓట అయిన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను, అనగా బద్దలైన నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. 17వ వచనం గమనిస్తే, నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములను నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలనే నీకు నీవే ఈ బాధ కలుగు చేసుకుంటావు కదా. నీవు షీహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గంలో నీకేం పని ఉన్నది? యూఫ్రటీస్ నది నీళ్లు త్రాగుటకు అష్షూరు మార్గంలో నీకేం పని ఉంది? జీవజలపు ఓట అయిన నేను నీ దాహం తీరుస్తున్నాను, నిన్ను శుభ్రపరుస్తున్నాను, శాంతికరమైన జలమ యొద్దకు తీసుకుని వెళ్తున్నాను, నిన్ను అన్ని విధాల పోషించి సంరక్షించి భద్రపరిచి నీకు క్షేమాన్ని కలుగు చేసి ఇంత గొప్పగా నిన్ను ఆశీర్వదించి ఈ రీతిగా నిన్ను నడిపిస్తూ ఉంటే నువ్వేం చేస్తున్నావు తెలుసా? జీవజలపు ఓటైన నన్ను విడిచి, నేను నడిపిస్తున్న మార్గాన్ని విడిచి తొలగి ఐగుప్తులో ఉన్నటువంటి షీహోరు నదికి వెళ్ళావు. యూఫ్రటీస్ నదికి వెళ్ళావు. యూఫ్రటీస్ అనగా అష్షూరు వారిది. నినేవే పట్టణాన్ని కట్టారు కదా అష్షూరీలు, వారి నది అది. ఈ 2 నదుల యొక్క వ్యత్యాసాలు దేవుడు ఎందుకు అక్కడ మాట్లాడాడంటే, ఐగుప్తులో ఉన్నటువంటి ఐగుప్తుకి తూర్పున ఉంది ఈ నది. ఏ నది?
ఏ నది? అక్కడ రాయబడింది కదా, షీహోరు నది. షీహోరు నది ఐగుప్తునకు తూర్పున ఉంది. ఆ నదిని వాడుకునేది ఐగుప్తు ప్రజలే. దేవుడు ఐగుప్తులో నుండి ప్రజల్ని విడిపించి కానానుకు ప్రయాణం చేసి ఆశీర్వదిస్తే వారు మరల వెనుతిరిగి చూసి ఐగుప్తు వైపుకు వెళ్తున్నారు, ఐగుప్తులో ప్రయాణాలు చేస్తున్నారు, ఐగుప్తులో వ్యాపారాలు చేస్తున్నారు, ఐగుప్తు దిశగా వారి మార్గాలు చూపెట్టుకుంటున్నారు. పిల్లరా, ఐగుప్తులో ఉన్నటువంటి షీహోరు నది నీళ్లు త్రాగవలసిన అవసరం నీకేమొచ్చింది? ఐగుప్తు అనగా దేవుని ధిక్కరించు ప్రజలు. ఐగుప్తు అనగా రెండంతల ఇబ్బంది. ఐగుప్తు అనగా ఇనుప కొలిమి. ఐగుప్తు అనగా దేవుని ధిక్కరిస్తున్నటువంటి సామ్రాజ్యం. అది వారితో నీకేంటి పొత్తు? వారు నీళ్లు త్రాగవలసిన అవసరంతో నీకేమొచ్చింది? జీవజలప ఓట నీ దగ్గరే ఉంది కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జీవజలప ఓట అయిన నేను నీతోనే ఉన్నాను కదా, నిన్ను ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపిస్తూ ఉన్నాను కదా. అయితే నువ్వు ఎందుకు వెళ్తున్నావు షీహోర్ నది దగ్గరికి? నన్ను విడిచని దేవుడు అంటాడు. ఈ రోజున సర్వ సమాజంలో కూడా క్రైస్తవులు, దేవుని బిడ్డలు పరిశుద్ధమైన మార్గం, నీతి మార్గం, యథార్థ మార్గం, శోభకరమైన మార్గం ఇది, వెలుగుకరమైన మార్గం ఇది. ఈ మార్గాన్ని విడిచి చాలా మంది, ఈ మార్గాన్ని విడిచి, ఈ దైవత్వాన్ని విడిచి, ఈ సన్నిధిని విడిచి, పరిశుద్ధతను విడిచి రోజున ప్రియులారా ఐగుప్తుకు ప్రయాణం అయిపోయి ఐగుప్తులో ఉన్నటువంటి షీహోరు నదిలో నీళ్లు తాగడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది ఎంత బాధాకరం, అవునా? అది ఎంత బాధాకరం దేవునికి. జీవజలపు ఓటైన నన్ను విడిచి ఐగుప్తులో ఉన్న షీహోరు నది దగ్గరికి వెళ్తున్నాము. ఏముంది అక్కడ ఐగుప్తులో? లోకం. వంటి నిండా బంగారం పెట్టుకోవచ్చు, కంటి నిండా నిద్రపోవచ్చు, స్వేచ్ఛగా తిరగవచ్చు. అర్థం గల ఇష్టానుసారమైన బ్రతుకు ఐగుప్తులు. నేను అడిగేవాడు ఎవడున్నాడు? ఈ రోజున ప్రతి మనిషి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించడానికే ఇష్టపడుతున్నాడు. అవునా కదా? మాట్లాడేంటి ఏమైంది మీ అందరికి? తాగాదైందా? మనకేమన్నా కొట్టుకొని వచ్చావా? రాత్రి ఏమన్నా అందరం కలిసి? కొట్టుకోలేదుగా, మొఖాలే పగల కొట్టుకోలేదు ఒకళ్ళనొకళ్ళు. శుభ్రంగా ఇంట్లో స్నానం చేసి శుభ్రంగా తయారయ్యాక దేవుని సన్నిధికి వచ్చింది. అదే జిడ్డు మహాలు వేసుకొని దరిద్రాలతో ఉంటున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాస్తవంగా దైవజనులు వచ్చి ఉన్నారు, నాకు సమయం ఇవ్వాలి. స్టార్ట్ చేశాను కదా. నాకున్న అలవాటు ఏంటంటే వాక్యం స్టార్ట్ అయితే పౌలు గారు వచ్చినా నేను వాక్యం ఇవ్వను. అట్లా ఉండదు నా మైండ్ సెట్. అర్థం కదా? స్టార్ట్ చెయ్యక ముందే ఇంకేదైనా స్టార్ట్ చేశానంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆధిపత్యాన్ని నేను ఎవరికి ట్రాన్స్ఫర్ చెయ్యను, దాన్ని చేజార్చుకో. చాలాసార్లు ఎంతో మంది పాస్టర్ గారు పిలిచిన వాళ్ళు వచ్చారు, కూర్చోబెట్టాం. ఈయన అరే ఎవడరా ఇడు మూర్ఖులు లాగున్నాడు, వదిలిపెట్టడం అనుకొని వెళ్ళిపోయారు. సరే, ఏది ఏమైనా మాటలు ముగిచ్చేస్తున్నారు. ఐగుప్తులో ఉన్నటువంటి షీహోరు నదిలో ఉన్న నీళ్లు త్రాగటానికి నీకేంట్రా పని? ఏమంతర దరిద్రం పట్టింది. ఈ రోజున చాలా మంది సేవను విడిచి పరిగెడుతున్నారు, సన్నిధి విడిచి పరిగెడుతున్నారు, మందిరాలు విడిచి పరిగెడుతున్నారు. ఎక్కడికి పోవట్లా? ఇప్పుడు ఈ రోజున మన స్ట్రెంత్ ఎంత? సంఘం ఎంత ఉంది? ఇక్కడికి ఎంత వచ్చింది సంఘం అంటే? ఎవరున్నారు? ఐగుప్తులో ఉన్న షీహోరు నది నీళ్లు తాగుతున్నారు వీళ్ళు. ఇప్పుడు ఐగుప్తుకు తూర్పున ఉన్న నది నైలు నదే కాదు, ఐగుప్తుకు 3-4 నదులు ఉన్నాయి. వాటిలో షీహోరు నది ఒకటి. ఆ నదిలో ఉన్న నీళ్లు ఐగుప్తులు ఉపయోగించుకుంటారు. వీళ్ళ కోసం దేవుడు అద్భుతమైన నదులు ఇచ్చారు. అది ఆయన అంటున్న మాట, అసలు నేనే జీవజలపు ఓటనే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేనే జీవజలపు ఓటని. నేను నదిని కాదు, సముద్రం కాదు. నదులైనా సరే కొన్నిసార్లు పొంగి పొర్లి మనుషుల మధ్యకి వస్తాయి. ఓట అలా కాదు. ఇప్పుడు ఓట్లు ఎలా ఉంటాయండి? ఓట్లు ఎలా ఉంటాయి? చూడటానికి చిన్న రంధ్రమే, దాని నుంచి అది మనిషికి ప్రమాదకరమైనది కాదు. నదిలో ఉన్న నీళ్ళైనా మనుషుల మీద పొర్లి పారుతాయేమో కానీ. అవునా కదా? నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మేఘముల
మీదట నేను సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియు. జలములలో బడి నేను వెళ్ళినా అవి నా మీద పారవు. జలములలో బడి నేను వెళ్ళినా అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచిన జ్వాలలో నన్ను కాల్చజాలవు. హల్లెలూయా, చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తాడు. మనం ఎప్పుడు కూడా యూఫ్రటీస్ నదిని, అష్షూరు యొక్క నీళ్లు, అష్షూరులు ఎవరు అంటే దోషభరితమైన ప్రజల వాళ్ళు. ఈ అష్షూరుకున్నటువంటి భయంకరమైన పరిస్థితి ఏంటంటే వీరు చెట్టు పొట్ట గుట్ట, చెట్టు చేమ, రాయి, రప్ప ప్రతిదీ దేవుడే అంటారు. ఆ విషయాన్ని ఎవరు చెప్పారంటే యోనా చెప్పాడు. ఎవరు చెప్పారు? అష్షూరులకున్నటువంటి వారి థియరీ ఏంటంటే ప్రతి దాన్ని నమ్మేస్తారు వాళ్ళు, ప్రతి దాన్ని నమ్మేస్తారు. మనం అది గట్టిగా చప్పలు కొట్టు దగ్గరగా హల్లెలూయా. మన దేవుడు మనకు ఒకే ఒక్క దేవుడు. అర్థమవుతుందా? కాబట్టి పిల్లరా, అష్షూరులు అది లేవు, సారీ అక్కడ రాయబడిన మాట ఐగుప్తులో ఉన్నటువంటి ఏంటది షీహోరు నది, యూఫ్రటీస్ నది నీళ్లు తాగటానికి ఏం పని? ఈ రెండు నదుల యొక్క పోలికను దేవుడు ఎందుకు అక్కడ తీసుకుని వచ్చారంటే వారికి ఉన్నటువంటి అనుభవాలు, అక్కడున్న ప్రాంత ప్రజల యొక్క తీరి, వారితో నీకేంటి పొత్తు, బెల్జెబూబుకుని దేవునికి ఏంటి పొత్తు. కాబట్టి పిల్లరా, మన దేవుడు నడిపిస్తున్న మార్గాలు చాలా ఆశీర్వాదకరమైన మార్గాలు. దాని నుండి తొలగిపోకండి, దానిలో నడిపించబడండి. మన దాహం తీర్చబడుతుంది, మన ప్రాణాత్మ దేహాలు శుభ్రపరచబడతాయి. ఆమేన్. కొద్ది మాట, ఒకటే మాట, శాంతికరమైన జలముల వద్దకు ఆయన మనల్ని నడిపిస్తాడు. శాంతికరమైన జలములంటే మన దేవుడు నడిపిస్తున్న మార్గమే. అశాంతికరమైన జలములు యూఫ్రటీసు, సీహోను, వారి రెండు అనుభవాలు. లోకమే ఇంకా ఫైనల్ గా, ఇంకా లోతుకు వెళ్తానికి చాలా సబ్జెక్ట్ ఉంది, అందరూ తాపేస్తున్నారు. లోకంతో మనకేంటి పోలిక? లోకంతో మనకొద్దు, దేవునితోనే మన ప్రయాణం. ఆమేన్. దేవుడి మాటలు మన హృదయంలో నీరు కట్టి ఫలించేనుగా. ఆమేన్. అందరు తల వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకొని దైవజనులకు సమయం అప్పగిద్దాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, కృపాసత్య సంపూర్ణ నీకు స్తోత్రాలు. శుభవేళ పునరుద్ధాన దినాన అల్పులమైన మమ్మల్ందరూ మీ సన్నిధిలోకి సమకూర్చారు. నీ కొందరా తండ్రి, ఈ ప్రత్యేకమైన శుభవేళ మరి దైవజనులు ఏలూరు పట్టణము నుండి మా ప్రాంతానికి మీరు నడిపించారు. నా తండ్రి మీ సేవకులు నడిపించిన ఉద్దేశం ఏంటో మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరుచున్నాం. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ముందుగా మరి అన్నగారి గురించి నాకు పెద్దగా తెలియదు, మావయ్య గారు వారిని మనకు పరిచయం చేస్తారు. ఆ తర్వాత మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఆమేన్.